ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధిపై నిర్మాతల భేటీలో చర్చ జరిగిందన్నారు మంత్రి కందుల దుర్గేష్. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ అపాయింట్మెంట్ ఇప్పించాలని ప్రొడ్యూసర్లు కోరినట్లు తెలిపారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి పాలసీ తీసుకురావాలని కోరారని, స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్ల నిర్మాణానికి సంసిద్ధత వ్యక్తం చేశారని చెప్పారు. సినీ పరిశ్రమ సమస్యలు చర్చించాల్సిన అంశాలను తన దృష్టికి తెచ్చారని అన్నారు. ఈ ఏడాది నుంచి నంది అవార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్న మంత్రి, సినీ రంగ అభివృద్ధికి ప్రత్యేక పాలసీ తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు చెప్పారు. చిన్న సినిమాలకు ప్రోత్సహించేలాగా పాలసీ ఉంటుందన్నారు. పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఏ రకమైనటువంటి అంశాల మీద దృష్టి పెట్టాలనేటువంటి ఆలోచనని వారు చర్చించడం జరిగింది. దాంతోపాటు ప్రధానంగా సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి వివిధ అంశాల మీద 24 క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి అభివృద్ధి మీద ముఖ్యమంత్రి గారితో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారితో ఒక సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా వారు కోరడం జరిగింది. దాంట్లో భాగంగానే వారు అనేక అంశాలని, సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి కొత్త సినిమాల రిలీజ్ విషయం కానివ్వండి, షూటింగ్ల విషయం కానివ్వండి, అదేవిధంగా ఒక ప్రత్యేకమైనటువంటి పాలసీ తీసుకువచ్చే విషయం కానివ్వండి, వీటి మీద కూడా చర్చించారు. వారితో ఆ విషయాలు మాట్లాడినప్పుడు ఇవన్నీ కూడా మీరు సమగ్రంగా చర్చించి విస్తృతమైనటువంటి మీ వేదిక మీద వాటిని బాగా ఆలోచించి ఒక సమగ్రమైనటువంటి ఆలోచనతో ముందుకు రండి. వచ్చినప్పుడు సీఎం గారితో, డిప్యూటీ సీఎం గారితో మీకు సమావేశం సెప్టెంబర్ మొదటి 2 వారాల్లో ఎప్పుడు అవకాశం కుదిరితే అప్పుడు ఏర్పాటు చేస్తామని చెప్పాం. ఆ సమావేశంలో వారు వచ్చి వారితో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన సహకారం వారు ఆశిస్తున్నారో, దాంతోపాటు రాష్ట్రంలో ఏ రకమైన అభివృద్ధి జరగాలని వారు కోరుకుంటున్నారో, షూటింగ్లు అయితే ఇప్పటికి బాగా జరుగుతూ ఉన్నాయి, వాటితో పాటు మౌలిక సదుపాయాల కల్పన, స్టూడియోల నిర్మాణం కానివ్వండి, డబ్బింగ్ థియేటర్లు, రికార్డింగ్ థియేటర్లు, రికార్డింగ్ థియేటర్ల నిర్మాణం కానివ్వండి, వీటికి సంబంధించి వారికి ఉన్నటువంటి ఆలోచనల్ని రాష్ట్ర ప్రభుత్వంతో, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారితో, ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించడానికి ఒక ప్రాతిపదికగా మొట్టమొదటి మెట్టుగా వారు నన్ను కలవడం జరిగింది. దీని మీద త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేసి విస్తృతంగా ఆలోచించి ఒక ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్తో నిర్మాతల భేటీ ముగిసింది. నిర్మాతలు భేటీలో కీలకమైనటువంటి అంశాలు చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే ప్రభుత్వం దృష్టికి సినీ నిర్మాతల యొక్క కీలకమైనటువంటి ఏవైతే చేయాల్సినటువంటి పనులు ఉన్నాయో వాటి గురించి కీలకంగా చెప్పాలి అన్న విషయంతో, ప్రభుత్వానికి తీసుకెళ్లాలి అన్న విషయంతో ఈ మీటింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం ఈ మీటింగ్ గురించి, కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి నిర్మాతలతో మంత్రి కందుల దుర్గేష్ సమావేశం అనేది ముగిసింది. అయితే సమావేశంలో చాలా కీలకమైనటువంటి అంశాల గురించి ఇరువురు చర్చించారు. ముఖ్యంగా ఏపీలో ఇండస్ట్రీ అభివృద్ధికి సంబంధించి, ఎందుకంటే ఇప్పటికే షూటింగ్లు అనేవి ఎక్కువగానే ఏపీలో జరుగుతున్నాయని ఆల్రెడీ ప్రభుత్వం భావిస్తుంది. దీంతో పాటు రీ రికార్డింగ్, డబ్బింగ్ స్టూడియోలతో పాటు కొన్ని స్టూడియోల నిర్మాణానికి భారీ సెట్టింగ్లు వేసుకునేందుకు అనువుగా ఉండే కొన్ని స్టూడియోల నిర్మాణానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాల్సింది. దీనికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇస్తుంది. కాబట్టి సినీ ఇండస్ట్రీకి సంబంధించి నిర్మాతలు కూడా ముందుకు రావాలి, నిర్మాణ సంస్థలన్నీ కూడా ముందుకు రావాలంటూ కూడా ప్రభుత్వం ముందు నుంచి చెప్తుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. అయితే ఇప్పుడు వీటి అంశానికి సంబంధించి మంత్రితో చర్చించారు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నిర్మాతలు. అయితే త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుతోనూ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తోనూ కూడా కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేయాలంటూ కూడా ఈ సమావేశంలో కోరడం జరిగింది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారంటూ కూడా మంత్రి నిర్మాతలకు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఏపీలో సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి సంబంధించి ఉన్నటువంటి అవకాశాలు, దాంతోపాటు సినిమా ఇండస్ట్రీ కనుక ఏపీలో పెద్ద ఎత్తున అభివృద్ధి కనుక జరిగితే ఇక్కడ ఉన్నటువంటి యువతకు, ముఖ్యంగా స్కిల్ ఉన్నటువంటి, టాలెంట్ ఉన్నటువంటి యువతకు అవకాశాలు పెరుగుతాయి. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి స్కిల్ యూనివర్సిటీలను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం కూడా తీసుకుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి స్కిల్ అనేది కూడా ఇండస్ట్రీకి ఉపయోగపడుతుంది అనేది ప్రధానంగా ఈ చర్చలో ఈరోజు
అంశాలన్నీ కూడా చర్చకొచ్చాయి. దీంతో పాటు ఏదైతే తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి కార్మికులకు సమ్మెకు సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదంటూ కూడా అటు నిర్మాతలు గానీ ఇటు మంత్రి దుర్గేష్ గాని ఇద్దరు కూడా చెప్తున్నారు. కేవలం ఏపీలో ఇండస్ట్రీ అభివృద్ధికి సంబంధించి ముఖ్యంగా థియేటర్లు అలాగే టికెట్ల పెంపుకు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు తీసుకురావాలి, ఇక షూటింగ్ సంబంధించినటువంటి ఎలాంటి వెసులుబాట్లు కల్పించాలి, దీంతో పాటు అభివృద్ధిని చేసేందుకు ఇక్కడ స్టూడియోలు నిర్మాణాలన్నీ కూడా చేసేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలో అలాగే ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సహకారం ఉంటుందనే అంశానికి సంబంధించి ప్రాథమికంగా ఈ రోజు అయితే మంత్రి వద్ద చర్చ జరిగింది. ఇక త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో కూడా చర్చలు ఉన్న తర్వాత ఒక మార్గదర్శకాల్ని రూపొందించి ఒక పక్కా ప్రణాళికతో ఏపీలో సినీ ఇండస్ట్రీని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామంటూ కూడా మంత్రి దుర్గేష్ కూడా చెబుతూ వస్తున్నారు. దీంతో పాటు నంది అవార్డులకు సంబంధించినటువంటి చర్చ కూడా జరిగింది. నంది అవార్డుల పేరు అనేది ఎక్కడ కూడా మార్చే పరిస్థితి కానీ అలాంటి ఆలోచన కానీ లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటే నంది అవార్డు పేరు అనేది చాలా ఫేమస్ కాబట్టి ఖచ్చితంగా నంది అవార్డు ఇచ్చే అంశానికి సంబంధించి చాలా కాలంగా పెండింగులు ఉన్నాయి కాబట్టి వాటన్నింటినీ కూడా ఒకేసారి ఇచ్చేందుకు ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. త్వరలో దీనికి సంబంధించినటువంటి కమిటీని కూడా ఏర్పాటు చేస్తామంటూ కూడా మంత్రి ఇండస్ట్రీ నిర్మాతలకి అందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఏపీలో ఇండస్ట్రీని అభివృద్ధికి తీసుకొచ్చేందుకు చర్చలు అనేవి ప్రారంభమయ్యాయి. ప్రాథమికంగా ఈ రోజు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వద్ద నిర్మాతలు చర్చించారు. త్వరలోనే సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కూడా చర్చించి ఫర్దర్ గా వీటికి సంబంధించినటువంటి చర్యలు అయితే తీసుకోబోతున్నారు. ఓకే దుర్గా.